నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీలో జ్వాలా తోరణం ఘనంగా జరిగింది. శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల సమక్షంలో కార్యక్రమం సాగింది. కార్యక్రమంలో ప్రైమ్ 9 పొలిటికల్ అడ్వైజర్ టీవీవి సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు. ఎవరైతే ఈ కలియుగంలో ఈ జ్వాలా తోరణం కింద నుంచి వెళ్ళి మళ్ళీ వెనుతిరిగి అటే వస్తే ఎన్నో జన్మల నుంచి వస్తున్న పాప పుణ్యాలన్నీ పోతాయన్నారు. అందుకని పోతాయంటే నేను ఎన్నో దుర్మార్గాలు చేశాను, పోతాయి ఇళ్ళు వస్తాయని కూడా కుదరదు. కానీ ఒక సంకల్పం పెట్టుకోవాలి మనందరం. ఆ సంకల్పం ఏంటంటే, ఇకపై ఇప్పుడు దాకా నేను చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో దాని నేను పశ్చాత్తాపం కోరుతున్నాను, ఇకపై అటువంటి చెయ్యను అని ఒక సంకల్పం పెట్టుకుని మన ముందుకు సాగితే మనకి ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటుంది. అందుకని ఇప్పుడు దాకా చేసినవన్నీ జ్వాలాతరణంలో ఎంటర్ అయినప్పుడు వదిలేసి తిరిగి వచ్చేటప్పుడు ఇకపై మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా ధర్మబద్ధంగా జీవిస్తే ఆలయాలకు వచ్చేది కర్మలన్నీ మెట్ల దగ్గర వదిలేసి లోపలికి రావాలి. ఎవరైతే ఈ కలియుగంలో ఈ జ్వాలా తోరణం కింద నుంచి వెళ్ళి మళ్ళీ వెనుతిరిగి అటే వస్తే ఎన్నో జన్మల నుంచి వస్తున్న పాప పుణ్యాలన్నీ పోతాయన్నారు. అందుకని పోతాయంటే